హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. మనం ఏం తెలుసుకున్నామంటే BS6 వెహికల్స్కి పెట్రోల్ అయిపోయినలాగా జర్కింగ్ ఇస్తుందంట, మిస్సింగ్ ప్రాబ్లం అనేసి చాలామంది అయితే చెప్పబోతున్నారు. ఇప్పుడైతే ఇలాంటి ప్రాబ్లము మనం ఎలాగ రెడీ చేసుకోవాలి, ఫ్యూల్ పంప్ని ఎలాగ చేంజ్ చేసుకోవాలి, ఈ BS6 మోడల్స్ మనం ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చే వెహికల్ అంతా BS6 వెహికలే కాబట్టి ఇప్పుడు ఓల్డ్ వెహికల్స్ ఎలాగ ఓల్డ్ అయిపోయి ఉంటాయి, ఎలాగో కొత్త వెహికల్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వెహికల్స్ని మనం ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి, మిస్సింగ్ ప్రాబ్లం వస్తే ఎలాగ మనం రెడీ చేసుకోవాలనేసి ఇప్పుడైతే చెప్పబోతున్నాను. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి. ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఇదైతే SP125 BS6 వెహికల్. ఇదైతే మనకు వెహికల్ అయితే మైలేజ్ కూడా 70 ఇస్తుంది. ఇలాంటి వెహికల్ మనకి ఒకేసారి జర్కింగ్ ఇవ్వటం, మిస్సింగ్ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్ని ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి లాంగ్ వీడియో అయితే చేయబోతున్నాను. కొత్తగా ఏమన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని చూడండి. BS6 వెహికల్కి ఏమేంటి, ఇలాంటి పెట్రోల్ పంప్ అనేసి వస్తుంది. మన వెహికల్కు కీస్ ఆన్ చేస్తాను వెంటనే ఉయ్యి అనేసి సౌండ్ వస్తుంది. ఇలా ఉయ్యి అని సౌండ్ అనేది ఎందుకు వస్తుందంటే ట్యాంక్లో నుంచి ఈ పెట్రోల్ పంపులోకి సప్లై అనేది అవుతుంది, మోటార్ అనేది పనిచేసేలాగా పనిచేస్తుంది. దానికి ఈ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయాలంటే ఇలాగ పిన్ ఓపెన్ చేసి చేయాలి. ఇప్పుడు మీరు చూసిండేది పెట్రోల్ పైపు కనెక్షన్స్. ఇక్కడ పెద్దగా రెండు ఉన్నాయి చూడండి, అవి ట్యాంక్లో నుంచి పెట్రోల్ పంపులోకి పైప్స్, దాని నుంచి ఫ్యూల్ ఇంజెక్టర్కి అయితే సప్లై అనేది అవుతుంది. మన వెహికల్స్ ఏమైనా మిస్సింగ్ ప్రాబ్లం అంటే పెట్రోల్ అయిపోయినలాగా రన్నింగ్లో వెహికల్ పోతా ఆగిపోవటం, కొంచెం సేపు ఉన్న తర్వాత స్టార్ట్ కావటం, ఇలాంటి ప్రాబ్లం వస్తుంటే మనకి ఈ పెట్రోల్ పంప్ అనేది ఎలాగా మనం ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి, ఇలాంటి వెహికల్స్ మనం ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి BS6 వెహికల్ అనేసి ఇప్పుడైతే తెలుసుకున్నాము. కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ఈ విధంగా పెట్రోల్ పంప్ అనేసి వస్తుంది. ఈ పెట్రోల్ పంప్ని రిమూవ్ చేసిన తర్వాత ఇలాగా లాక్స్ అనేసి వస్తుంది. ఇలాగా బ్యాక్ సైడు ఈ పంప్కి లాక్స్ అనేసి వస్తాయి. ఈ లాక్స్ని ఓపెన్ చేసి ఈ విధంగా చూడండి మీరే, ఈ విధంగా పంప్ లాక్స్ని ఓపెన్ చేయాలి. ఇలాగ ఓపెన్ చేసి దీంట్లో ఏమిటి పెట్రోల్ ఫిల్టర్ అనేసి ఉంటుంది. ముందు వెహికల్స్కి ఏమిటి కార్బోరేటర్ ఉన్న వెహికల్స్కి ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ అనేసి ఒకటే వస్తుంది. ఇప్పుడున్న వెహికల్స్కి పెట్రోల్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు, తర్వాత ఎయిర్ ఫిల్టర్, ఈ 3 ఫిల్టర్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే మనమైతే పంప్ క్లీన్ గురించి చెప్పబోతున్నాం కాబట్టి ఇప్పుడైతే వీటికి ఇలా ఫ్యూల్ పంప్కి అయితే ఇలాగ ఓపెన్ చేస్తే దాని లోపల అయితే ఫ్యూల్ పంప్ అనేసి ఉంటుంది. అప్పుడే నేను చెప్పాను కదండి, పెట్రోల్ పైపులు ఇక్కడైతే దీనికి అటాచ్మెంట్ ఉంటాయి, దాని నుంచి ఫ్యూల్ ఇంజెక్టర్కి అయితే కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ జాక్ ఉందని చూడండి, దానికి కనెక్షన్ పవర్ సప్లై అనేసి. కొన్ని వెహికల్స్కి ఏమిటి హార్ట్ సింబల్లో ఫ్యూల్ పంప్ అనేసి వస్తాయి, ఇంకో వెహికల్స్కి ఏమిటి ఇలాగ రౌండ్ షేప్లో వస్తాయి. ఈ హార్ట్ సింబల్ ఉన్న వెహికల్స్కి ఒక పెట్రోల్ ఫిల్టర్ అనేసి వస్తుంది. రౌండ్ షేప్లో ఉండే పంప్స్కి అయితే వేరే ఫిల్టర్ అనేసి వస్తాయి. 2 మోడల్స్ అనేసి వస్తాయి. ఇక్కడ లాక్స్ ఉంటాయి చూడండి, ఈ లాక్స్ని రిమూవ్ చేసుకోవాలి. ముందుగా మనము పెట్రోల్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయాలంటే ఈ విధంగా పెట్రోల్ పంపుకున్న లాక్స్ని ఓపెన్ చేసుకోవాలి. స్మూత్గా రిమూవ్ చేయండి, లేదంటే మీరు దగ్గరలో ఉన్న షోరూమ్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళైతే ఈ లాక్స్ పోయినా కానీ మీకు అసెంబుల్ ఫుల్ సెట్ అనేసి ఇస్తారు. ఫుల్ సెట్ అంటే పంపు కాకుండా పెట్రోల్ ఫిల్టరు, తర్వాత దాని క్యాపు, అసెంబ్లీ అనేసి వస్తుంది. ఇలాగ ఓపెన్ చేసినప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితే లాక్స్ అనేవి కట్టక కూర్చోవనేసి కంపెనీ వాళ్ళే అసెంబ్లీ అయితే ఇస్తున్నారు. ఈ విధంగా ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ పెట్రోల్ ఫిల్టర్, ఇది పెట్రోల్ ఫిల్టర్. మనకి మామూలుగా చాలామంది ఎయిర్ ఫిల్టర్ అనేది తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్తగా BS6 వెహికల్స్కి ఈ విధంగా పెట్రోల్ ఫిల్టర్ అనేసి వస్తుంది. ఈ పెట్రోల్ ఫిల్టర్ ఇప్పుడు చూడండి, అక్కడ ఫిల్టర్ చేసే దగ్గర మన్నుగని ఉంది. ఈ ఫిల్టర్ ఓకే, బట్ ఏమిటి దీంట్లో డస్ట్ కానీ క్లీన్ చేసుకొని నేను ఎందుకంటే BS6 వెహికల్స్కి పంపుని ఎలా క్లీన్ చేయాలనేసి చెప్పబోతున్నాను కాబట్టి చూడండి. ఇప్పుడు దాని లోపల ఉంటుంది డస్ట్ అంతా. ఆ ఫిల్టర్ కూడా మనం మార్చుకునేది మనకి 100% మేలు, ఎందుకంటే మనకి మిస్సింగ్ ప్రాబ్లము పెట్రోల్ అయిపోయినలాగా అలాగ రాకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. కాబట్టి మనమైతే చేంజ్ చేసుకునేది 100% బెటర్, 100% బెటరు. ఇలాగ ఓపెన్ చేసిన తర్వాత ఏమిటి పెట్రోల్ పంప్లో హోరింగ్స్ అనేసి వస్తాయి. మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ హోరింగు, అది మనం సెట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చోకపోతే మనం ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది. దానికోసం ఏమిటంటే ఈ విధంగా చాలామంది అయితే పెట్రోల్ ఫిల్టర్ని ఈ విధంగా హెయిర్ ఫిల్టర్ని పెట్రోల్ ఫిల్టర్ని హెయిర్తో క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న డస్ట్ తర్వాత
హెయిర్ ఉంటుంది చూడండి, హెయిర్ హోల్లో దగ్గర మన దగ్గర ఉన్న హెయిర్ పంప్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఈ పెట్రోల్ ఫిల్టర్ అని చాలామంది అయితే ఎయిర్తో క్లీన్ చేసి వేస్తున్నారు. ఇలాంటి తప్పు అయితే చేయొద్దండి. 100% మారిస్తే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. దాంతోపాటుగా ఫ్యూల్ ఇంజెక్టర్ని మనము దాన్ని లాంగ్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో ఇప్పుడు చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దానివల్ల మనకి ఏం బెనిఫిట్, ఇప్పుడు ఎందుకు మనం ఇలా క్లీన్ చేసాం మీకు అర్థమై ఉంటుంది. BS6 వెహికల్కి ఫ్యూల్ పంప్ అనేది ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలాగే ఎయిర్ ఫిల్టర్, మైలేజ్, పికప్ ఇవన్నీ ఎయిర్ ఫిల్టరు, ప్లగ్, పెట్రోల్ ఫిల్టరు ఇవైతే మీ BS6 వెహికల్కి సంబంధించి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం RK Explore తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా ఇప్పుడైతే దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం RK Explore తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.